వ్యాపారస్తులైతే తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రత్యేకించి కావాల్సినటువంటి వ్యవహారాలకు సంబంధించి వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బంది. వ్యాపారాలకి ఫస్ట్ సమస్య ఆన్లైన్ ట్రేడింగ్ వచ్చింది. కరోనా తర్వాతన అతిపెద్ద సంక్షోభం వ్యాపారుల్ని వెంటాడి ఇప్పటికీ అది పోవట్ల. అంతకుముందు ఏళ్ల తరబడి సంపాదించుకున్నారు, రూపాయి కూడేసుకున్నారు. ఒక వెల్ సెటిల్డ్ అయ్యామనుకుంటున్న దశలో కరోనా వచ్చింది. 2 సంవత్సరాల పాటు వ్యాపారం చేయడానికి ఏం లేదు. దాంతో ఖర్చు అంతదాకా సంపాదించుకున్న దాన్ని ఖర్చు పెట్టుకుంటూ గడిపారు. కొంతమంది అప్పులు చేశారు, అప్పుల పాలు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అది తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు చూస్తే ఈ ఆన్లైన్ బిజినెస్లు వచ్చేసేసి చివరికి బట్టల షాపులో బట్టలు కొనడం అనేటటువంటి దానికంటే కూడా ఇంట్లో కూర్చుని బట్టలు తెప్పించుకుని కొంతమంది అయితే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. బట్టలు ఆర్డర్ ఇవ్వడం, అది వేసుకోవడం, ఓ రోజు చూశాక మాకు అక్కర్లేదని చెప్పేసి రిటర్న్ అని చెప్పడం, మళ్ళీ ఇంకో జాతలు. ఇట్లాంటి స్టేజ్కి కూడా ఆ కాగితాలు ఇవి పోకుండా చూసుకునేటటువంటి ప్రక్రియలు కూడా చేస్తున్నారు. సరే, అది పక్కన పెడదాం. అది ఒక 5% 10% అయితే ఓవరాల్గా అదొకటి నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి జనం చేతిలో డబ్బులు ఉండట్లా. ఒకవేళ ₹1 ₹2 ఉంటే అది ఖర్చు పెట్టడానికి సిద్ధపడేట్లా భయపడుతున్నారు జనం. ఈ ఇంపాక్ట్ కూడా ఓ పక్కన వెంటాడుతున్నటువంటి పరిస్థితి. వీటికి భవిష్యత్తు ఎక్కడ దాకా ఏం తీసుకెళ్తుందో చూడాలి.